భారీగా పోలింగ్ నమోదైంది. సుమారు 82% పైన. అంటే 2019 ఎన్నికలతో పోల్చుకుంటే పోలింగ్ శాతం పెరిగింది. సో ఇది ఎవరికి ప్లస్, ఎవరికి మైనస్, ఇదో పెద్ద ఎత్తున చర్చ. అయితే ఎవరైతే ప్రతి ఎన్నికల్లోని ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉంటారో, ఫెమిలియర్ ఫేసెస్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఈసారి గెలుస్తారా గెలరా, దీని మీద పెద్ద ఎత్తున పందాలు కాస్తుంటారు. అంటే ఒక పక్క అభిమానాన్ని చాటుకుంటుంటారు, తమ అభిమాన నాయకుడు గెలుస్తాడా ఓడిపోతాడా అనే అంశం. మరొక వైపు పందాలు, వాళ్ళు గెలిస్తే ఇంత, ఓడిపోతే ఇంత, పర్సెంటేజ్ అయితే ఇంత, ఓటు శాతం అయితే ఇంత, ఈ నియోజకవర్గంలో ఈ రకంగా అన్నది. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈసారి ప్రముఖులు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, నేతలు ఎవరు గట్టెక్కుతారు, ఇది అందరిలోనే నలుగుతున్న చర్చ. దీనికి సంబంధించి రైస్ సర్వే ఒక సర్వేని, రిపోర్ట్ని బయటపెట్టింది. ఏపీలో గెలుపోటములు, అభ్యర్థులు అనే అంశం మీద వాళ్ళు కొన్ని పేర్లు తీసుకోవడం జరిగింది. ముఖ్యులు 175 నియోజకవర్గాలు, ఎవరు గెలుస్తారా, ఎవరు ఓడిపోతారా, ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఓట్లు వస్తాయి, ఇది ఒక పంచాయతీ. కానీ ప్రముఖుల మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ నియోజకవర్గాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరు ఓడిపోయే అవకాశం ఉంటుంది, ఇది ప్రతి ఒక్కరిలోని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. దీనికి సంబంధించి రైస్ సర్వే రిలీజ్ చేసిన ఈ రిపోర్టు. సరే, ఇవన్నీ కూడా 100కి 100% జరుగుతాయా జరగవా అన్నది రేపు రిజల్ట్లో తెలుస్తుంది. 100కి 100% జరుగుతాయని కూడా చెప్పలేం. లోపల ఈవీఎంలో ఏమి నిశ్చిప్తమై ఉన్నాయో తెలియకుండా ఈ రకంగా గెలుస్తారని అంటే ఒక అంచనా అంటూ వేస్తారు కదా. ఇప్పుడు మనం ఏ గేమ్ అన్నా చూసుకొనివ్వండి, రాజకీయ పరంగా అన్నా ఈసారి ఈడు గెలుస్తాడు, ఈడు మంచోడు, ఇతనికి ఎక్కువ ఓట్లు చేస్తాయి. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒకటి, చాలా ముఖ్యమైన నియోజకవర్గం. అసలు ఎవ్వరూ దాని మీద సాహసించరు ఆ నియోజకవర్గం మీద మాట్లాడడానికి. ఎందుకంటే అక్కడ అలాంటి పవర్ఫుల్ క్యాండిడేట్స్ ఒక అభ్యర్థి మీద పోటీ చేశారు. కామారెడ్డి తెలంగాణ ఎన్నికల్లో, కామారెడ్డిలో సాక్షాత్తు కేసీఆర్ గారు బరిలో ఉన్నారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బరిలో ఉన్నారు. కానీ అక్కడ బీజేపీ విజయాన్ని సాధించింది. సో మొదటే ఒక టాక్ వచ్చింది, ఈసారి బీజేపీ గెలుస్తుంది, ఆయన మీద మంచి సానుభూతి పవనాలు ఉన్నాయి అంటే. కానీ ఒక్కసారిగా సీఎం స్థాయి వ్యక్తులు పోటీ చేస్తారు కదా, ఏం జరుగుతుందో అని ఒక ఉత్కంఠ. కానీ అందరూ అనుకున్నట్టుగానే, ప్రచారం జరిగినట్టుగానే బీజేపీ ఖచ్చితంగా స్థానం కొడతాది, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులున్నా కొడతాది అని చెప్పి డంకా బనాయిని చెప్పారు. సో అదే సక్సెస్ అయ్యింది. సో వివిధ రకాలుగా శాంపిల్స్ తీసుకున్న పరిస్థితుల్లో అక్కడ ఓటర్లు నాడి పట్టి సర్వేలు రిలీజ్ అవుతుంటాయి. అందులో భాగంగా కొన్ని ముఖ్య నియోజకవర్గాలు ఈ సర్వేలో మన ముందు ఉన్నాయి. అవేంటో చూద్దాం. స్పీకర్ అందరికీ సుపరిచితులు తమ్మినేని సీతారాం గారు. తమ్మినేని సీతారాం ఈసారి గెలిచే అవకాశం ఉందా లేదా అన్న దానిపై పెద్ద ఎత్తున పందాలు వేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస. అయితే ఆయన మీద వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నది సర్వే చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు నేను చదివే వాటిలన్నింటిలోని కూడా వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అన్నది. మరి ఆ వ్యతిరేకం దాటుకుంటూ వీళ్ళు కట్టెక్కుతారా, గెలుస్తారా అన్నది జూన్ 4న తెలుస్తుంది. కానీ నెగిటివ్ ఉన్న దాంట్లో గెలిచే ఛాన్సెస్ తక్కువ ఉన్న దాంట్లో తమ్మినేని సీతారామ గారు పేరుని మెన్షన్ చేయడం జరిగింది రైస్ సర్వే. నెక్స్ట్ దువ్వాడ శ్రీనివాసరావు, టెక్కలి నియోజకవర్గం, దువ్వాడ ఫైర్ బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఈసారి గెలుస్తారా గెలరా? ఆయన ప్రత్యర్థి కింజరాపు అచ్చెన్నాయుడు మీద మరొకసారి దువ్వాడ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అయితే అచ్చెన్నాయుడు ఎట్టి పరిస్థితుల్లోనే ఓడించాలి అని చెప్పి ఈయన మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున వర్క్ చేసుకున్నారు. నియోజకవర్గంలో తనదైన పట్టు సాధించుకున్నారు. చాలా అంశాలు, చాలా గోళ్ళు, గందరగోళాలు, సర్పంచ్ ఎన్నికల దగ్గర నుంచి అక్కడ ఒక యుద్ధ వాతావరణమే నెలకొంది దువ్వాడ వర్సెస్ కింజరాపు. అయితే ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా దువ్వాడ గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినట్టుంది. కుటుంబంలోనే ఆయనకి కాస్త ఇబ్బందికర పరిస్థితులు వచ్చినాయి.
భార్య దగ్గర నుంచి ఎన్నికల ముందు ఆవిడ తీసుకున్న నిర్ణయాలు అవనివ్వండి, ఆవిడ మాట్లాడిన అంశాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. ఓట్ బ్యాంక్ మీద ఈ ప్రభావం పడి ఉంటుంది అన్నది పెద్ద ఎత్తున జరిగిన చర్చ. అందుకని దువ్వాడికి కూడా ఈసారి టఫ్ ఫైట్. అందులో కింజరాపు వాళ్ళు అడ్డా అది. సో అక్కడ మరి ఈయన గట్టెక్కుతారా చూడాలి. నెక్స్ట్ ఎంవివి సత్యనారాయణ, విశాఖపట్నం ఎంపీ 2019. అయితే ఈసారి ఆయన తూర్పు నియోజకవర్గానికి వచ్చాడు. వెలగపూడి రామకృష్ణబాబు ప్రత్యర్థి, అపజయం ఎరుగని నేత, రికార్డు సృష్టించిన ఎమ్మెల్యే గెలుపులో. ఆయన మీద ఈయన బరిలో దిగారు. అంటే వెలగపూడి రామకృష్ణబాబు మీద గెలడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే 2019లో వ్యతిరేక పవనాలు వీస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీకి అసలు వారు వన్ సైడ్ అయిపోయింది వైఎస్ఆర్సీపీకి. అలాంటి టైంలోనే గెలిచిన వ్యక్తి అతను. అంత ఈజీ కాదు వెలగపూడి రామకృష్ణబాబు. ఓకే, ఆయనకి ఆర్థిక బలం లేకపోవచ్చు, వేరే అంశాలు లేకపోవచ్చు, క్యాస్ట్ పరంగా కూడా పెద్దగా ఓటు శాతం లేకపోవచ్చు, కానీ ఆయనకి ఆ నియోజకవర్గ ప్రజల్లో మంచి పేరుంది. ఎవరికైనా చీమ చిట్టుకుమన్నది అంటే ఈయన వెళ్ళి వాడిపోతాడు. మాస్ లీడర్, స్ట్రైట్గా చెప్పాలంటే ఒక మాస్ లీడర్. తన ఇవేమీ ఉండవు. ఎక్కడన్నా ఎవరికన్నా ఏదన్నా కావాలి అనుకుంటే, లేకపోతే అన్నిసార్లు గెలిపించుకోరు కదా ఒకే నియోజకవర్గంలో. ఒక నియోజకవర్గాలు మారి గెలిచిన వాళ్ళు, సక్సెస్ సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఒకే నియోజకవర్గంలో గెలిచిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒక జగన్మోహన్ రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు రికార్డులు స్థాపించారు. కానీ వెలగపూడిది కూడా అదే కోవకి, అదే నియోజకవర్గంలో సక్సెస్ సాధిస్తున్న వ్యక్తి. ఈసారి కూడా అటువైపే పవనాలు వీసే ఛాన్స్ ఉంది అని చెప్పి వస్తున్న టాకు. మరి ఎంవివి గట్టెక్కుతారా చూడాలి. నెక్స్ట్ గుడివాడ అమర్నాథ్. గుడివాడ అమర్నాథ్ మంత్రి, ఐటీ శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్. గుడివాడ అమర్నాథ్ అనకాపల్లిలో 2019లో మంచి పట్టు సాధించారు, గెలిచాడు. యువకుడు, మంచి యాక్టివ్గా ఉండే వ్యక్తి. కానీ ఆయన ఈసారి గాజువాకు వచ్చాడు. సో ఇక్కడ చాలామంది మాట్లాడేది ఏంటంటే, గుడివాడ అమర్నాథ్ సామాజిక పరంగా మంచి ఓట్ బ్యాంక్ ఉన్న వ్యక్తి, కానీ పవన్ కళ్యాణ్ మీద ఈయన మాట్లాడే మాటలు, ఆయన విమర్శిస్తున్నవన్నీ కూడా ఆయనకి ఇబ్బందికరంగా ఇప్పుడు ఓట్ బ్యాంక్ మీద చూపించే అవకాశం ఉంది అని. ఎందుకంటే గాజువాక నుంచి 2019లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన స్థానం. సో వాళ్ళందరికీ ఎంతో కొంత పవన్ కళ్యాణ్ గారి మీద సింపతి ఉంది. అంటే వీళ్ళు అబ్జర్వ్ చేసిన అంశాలు ఇందులో. పవన్ కళ్యాణ్ని నోటికొచ్చినట్టు తిడతారు. మరి పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఈయన మీద పగ తీర్చుకోవడానికి ఈ టైంలో ఓటుతోటి ఆయన్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అన్నట్టుగా వస్తున్న వాయిస్. అది మనం కన్ఫామ్గా అయితే చెప్పలేం. మంచి సామాజిక వర్గం, మంచి ఓట్ బ్యాంక్ ఉన్నది. అదే ప్రాంతంలో ఈయన సొంత నివాసం ఉంది, అందరికీ సుపరిచితులు. గుడివాడ గురునాథరావు గారి దగ్గర నుంచి కూడా గాజువాక మీద మంచి పట్టున్న ప్రాంతం వీళ్ళకి. అంత ఈజీ ఏం కాదు. కానీ కొన్ని ఈక్వేషన్స్. ఎందుకంటే పల్లా శ్రీనివాసు అక్కడ ఉన్న ప్రత్యర్థి. పల్లా శ్రీనివాసు సౌమ్యుడు, మంచివాడు. గతంలో అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల ఓడిపోయాడు. పెద్దగా వివాదాలకు అట్లకి వెళ్ళే వ్యక్తి కాదు. సో తన సామాజిక పరంగా తన ఓట్ బ్యాంక్ తనకు ఉంది. దీనికి కాపు ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ ఓటు శాతం అక్కడ ఉంది. కాపు ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అయితే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా యాడ్ అయితే అమర్నాథ్కి ఇబ్బందికర పరిస్థితులు ఉండే ఛాన్స్ ఉంటుందని. మరి అమర్నాథ్ ఈసారి గట్టెక్కుతారా లేదా అన్నది చూడాలి. ఆ ప్రముఖుల పేరులో రైస్ సర్వే నిర్వహించిన దాంట్లో ఈయన పేరు కూడా ఉంది. ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు భీమిలి. ముత్తంశెట్టి శ్రీనివాస్ గారిది కూడా, ముత్తంశెట్టి శ్రీనివాసు అపజయం అంటే తెలియని లీడర్. ఈయన మంచి స్పీడ్ ఉన్న నాయకుడు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన విజయం సాధిస్తారు, ఈయన ఓడిపోలేదు అన్నది. కానీ లాస్ట్ మినిట్లో గంటాని అక్కడ ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ, బరిలోకి దింపింది. అది కొద్దిగా టఫ్ ఫైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫైట్ అయితే గట్టి ఫైట్ అవుతుంది. కానీ ఆశాభావం ఏంటంటే ముత్తంశెట్టి గారు ఖచ్చితంగా గెలిచే తీరుతారు అన్నది వాళ్ళ హోపు. ఎందుకు ఆ రకంగా అంటే, 2 సార్లు ఆయన అక్కడ విజయాన్ని సాధించాడు. ప్రజారాజ్యం పార్టీలోనూ ఆయన భీముల నుంచి గెలిచారు, 2019లో గెలిచారు, మంత్రి అయ్యారు. ఆ నియోజకవర్గం మీద పూర్తి స్థాయి పట్టు సాధించాడు ఆయన 2 సార్లు. అంటే సుమారు 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు అంటే ఖచ్చితంగా అక్కడ ప్రజలతోటి మమేకం అవుతారు. వాళ్ళందరికీ కూడా సుపరిచితులు. అందులోనే అవంతి కాలేజెస్ అన్నీ కూడా ఆ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయనకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ గంట కూడా గట్టిగులే.
గంటాను కూడా అంత ఈజీగా తీసి పడలేని పరిస్థితి. ఆయన కూడా అంత సక్సెసే. కానీ ఆయన పోటీ చేసిన ఏ స్థానంలోనూ మరొక ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేయడం లేదు. ఇదే ఫస్ట్ టైం. భీమిల్లో ఆయన రెండోసారి బరిలో ఉంటున్నాడు. ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడా కూడా ఆ రకంగా పోటీ చేయలేదు. మరి ఇక్కడ తీర్పు ఏ రకంగా ఉండబోతుంది? అందులో లాస్ట్ మినిట్లో వచ్చారు, ఆయన ఎలక్షన్ స్పీడప్ చేయలేకపోయారు అని చెప్పి వస్తున్న టాకు. మరి ఈ నేపథ్యంలో భీముల నియోజకవర్గంలో ముత్తంశెట్టి గట్టెక్కుతారా? ఇది కూడా చాలా ఉత్కంఠగా విశాఖ రాజకీయాల్లో ఫోకస్ అంతా దీని మీద ఎక్కువ ఉంది. ఇక చెల్లబోయిన వేణుగోపాల్ రాజమండ్రి రూరల్ నుంచి. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చి చౌదరి గారి మీద ఈయన స్థానం మారారు. ఈయనకి ఈసారి వ్యతిరేకత ఉంది. మంత్రి ఈయనకి వ్యతిరేకత ఉంది. ఈసారి కష్టం. ఈయన గట్టెక్కుతారా? ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. అంటే కొంతమంది మంత్రులకి ఈసారి వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయన్నది ఈ సర్వేలో సారాంశం. అందులో ఈయన ఒకరు ఉన్నారు అన్నది. ఒకటి స్థానం మారడం, అక్కడ పెద్దగా పట్టు లేకపోవడం, ఇప్పటికీ అక్కడ పాతుకుపోయిన గోరంట్ల బుచ్చి చౌదరి గారు ఆయన రికార్డు స్థాయిలో సక్సెస్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉన్నారు. సో ఆయన వైపు మొగ్గు చూపించే ఛాన్స్ ఉంది. మరి ఈయన గట్టెక్కుతారా అన్నది సస్పెన్స్గా సాగుతున్న అంశం. మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీ, ఇప్పుడు ఆయన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎంపీ స్థానం నుంచి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇందాక ఎంవివి సత్యనారాయణ అవనియండి, ఈయన అవనియండి. అంటే ముఖ్యంగా వీళ్ళు గెలుస్తారా ఓడిపోతారా అన్న దాంట్లో ఈయన ఒకరు, మార్గాని భరత్ కూడా పెట్టారు. అంటే ఎంపీ స్థానంలో ఉన్నవాళ్ళు మరి రాజమండ్రి సిటీకి వచ్చేసరికల్లా ఏ రకంగా ఉంటుంది అన్నది. రాజమండ్రి సిటీకి వచ్చింది కింజరాపు కుటుంబ అల్లుడు, ఆయన మీద ఈయన పోటీ. ఎర్రన్నాయుడు గారు ఇదంతా సీనియర్ రాజకీయ నాయకులు, వీళ్ళు కూడా పొలిటీషియన్స్. మొదటిసారి ఆయన బాసు ఆయన బరిలో ఉన్నారు. మరి మార్గాని భరత్కి కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే స్పీడ్ ఉన్న యువకుడు, కొద్దిగా స్పీడ్ ఎక్కువ, అది వర్కౌట్ అవుతుందా లేదా? రాజమండ్రి ఎంపీ కింద కూడా పురంధేశ్వరి గారు పోటీ చేయడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయేమో అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆ గట్టెక్కుతారా లిస్టులో భరత్ కూడా ఉన్నారు. ఇక ఆళ్ళ నాని విషయంలో కూడా ఇదే పరిస్థితి. అంటే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీలో ముఖ్యులు. 175 మంది ఉండొచ్చు, 151 మంది గెలవచ్చు. కానీ వీళ్ళన్న దాని మీద ఎక్కువ ఫోకస్ ఉన్నది. ఆ నేపథ్యంలో మరి ఏలూరు ఏ రకంగా ఉంటుంది, ఆళ్ళ నాని గెలిచే ఛాన్స్ ఉంటుందా అన్న దాని మీద కూడా చాలా ఈక్వేషన్స్ ఇక్కడ వర్కౌట్ చేస్తున్నాయి. ఆ గట్టెక్కుతారా లిస్టులో ఈయన కూడా చేరాడు. ఇక వల్లభనేని వంశీ గన్నవరం నుంచి. ఇంక వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడం, నెక్స్ట్ వాళ్ళు భువనేశ్వరి గారిని ఏదో మాట్లాడారు అని చెప్పి అది పెద్ద ఎత్తున సంచలనం రేపింది. అసలు ఒక రచ్చ కాదు. చంద్రబాబు నాయుడు గారు కంటతడి పెట్టుకోవడానికి కూడా కారణం వీళ్ళే, ఇవన్నీ కూడా నడిచినాయి. మరి ఈ నేపథ్యంలో గన్నవరం నియోజకవర్గంలో వంశీ పేరు కూడా డౌట్గా ఉంది. గట్టెక్కుతారా లిస్టులో ఈయన పడ్డాడు. మరి వంశీ మీద వ్యతిరేకత ఉందా? తెలుగుదేశం పార్టీలో గెలిచిన తర్వాత వైసీపీ కండువా కప్పుకోవడం, ఈ ఫ్యాక్టర్స్ ఏమన్నా అందులో పనిచేస్తాయా? ఆయన మీద వ్యతిరేకంగా ఉండే ఛాన్స్ ఉంటుందా? చాలా కీలకంగా గన్నవరం మీద కూడా ప్రజల ఫోకస్ ఉంది. ఈసారి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీద ఒంటికాల మీద లేచే వ్యక్తుల్లో వంశీ ఒకరు. చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ని కానీ తిట్టాలి అంటే ఈయన ఒకడు, కొడాలి నాని గారు, వీళ్ళిద్దరూ ముందు వరుసలో ఉంటారు. సో ఈ పరిస్థితిలో ఈయనకి కూడా కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. టైట్ ఫైట్ అయ్యింది. మరి ఈయన గట్టెక్కుతారా చూడాలి. ఇక ముందుగా ప్రస్తావించినట్లే కొడాలి నాని గారు. కొడాలి నాని కూడా ఈసారి టైట్ ఫైట్ ఎదుర్కోపోతున్నాడు ఆయన కొత్త వ్యక్తి మీద. ఎందుకంటే ఆయన స్పీడ్ మనకు తెలుసు, ఆయన దూకుడు మనకు తెలుసు, ఆయన విజయాలు కూడా మనకు తెలుసు. ఆయన కూడా సక్సెస్ రేషియో చాలా ఎక్కువ. కానీ ఈ పరిస్థితుల్లో, ఈ ఎన్నికల పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ కానీ లేదా తెలుగుదేశంది కానీ ఇది కొద్దిగా ఇబ్బందికరంగా వీళ్ళకి మారుతున్నాయి అన్నట్లుగా రైస్ సర్వే చెప్పిన అంశాలు ఇవి. ఈ నేపథ్యంలో కొడాలి నాని పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? ఎందుకంటే సంక్రాంతి పండగ టైంలో విపరీతంగా ఆయన ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో. అవి చేశారు, ఇవి చేశారు, ఇవి చేశారు, అది చేశారు. ఏం మాటలు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని అంటే మరీ స్పీడ్ పెంచేస్తారు ఆయన మాట వచ్చిందంటే. లోకేష్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఈయన అనలేని మాట అంటూ ఏమీ లేదేమో కొడాలి నాని గారు.
మరి అదేమన్నా వ్యతిరేకత ఉందా తెలుగుదేశం పార్టీ మీద లేదా జనసేన మీద? అంత ఆదరణ ఆ నియోజకవర్గంలో ఉంటే ఖచ్చితంగా ఈయన మీద కూడా వ్యతిరేకత కనిపిస్తుంది. ఈసారి కొత్త వ్యక్తిగా అక్కడ అవకాశం ఇస్తారా? మరి కొడాలి నాని ఈసారి గట్టెక్కుతారా? ఎందుకంటే నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన పోటీలు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నియోజకవర్గం. జోగి రమేష్ పెనమలూరు. జోగి రమేష్ విషయం అందరికీ తెలిసిందే. ఆయన కూడా మొదట్లో చాలా సౌమ్యంగా ఉండేవారు, కానీ తర్వాత నుంచి స్పీడ్ పెంచారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ కానీ డైరెక్ట్ అటాక్లు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద కూడా అటాక్కి వెళ్ళిన వ్యక్తిన ఒక్కసారిగా అలాగా హైప్ అయిపోయాడు. జోగి రమేష్ ఫైర్ బ్రాండ్ అని. తర్వాత మంత్రి అయ్యారు. సో ఇవన్నీ కూడా కొద్దిగా దూకుడుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ గట్టెక్కుతారా లిస్టులో ఉన్నారు. వాళ్ళ మీద కాస్త వ్యతిరేకత ఉన్నదన్నది వీళ్ళు తీసుకున్న శాంపిల్స్ అవనండి, ఆ వాటర్ నాడిని పెట్టి వీళ్ళు రిలీజ్ చేసింది. అది మనం చెప్పేది కాదు, మనం చేసిన సర్వేలు కాదు. రైస్ సర్వే నిర్వహించిన సర్వేల్లో జోగి రమేష్ కూడా గట్టెక్కుతారా? జోగి రమేష్ పేరు కూడా అందులో ఉంది. నెక్స్ట్ మేకతోటి సుచరిత తాడికొండ. ఈసారి చాలా కాన్సన్ట్రేషన్ ఉన్న నియోజకవర్గం ఇదొకటి. ఏంటి తాడికొండకి అంత ప్రత్యేకత అంటే అమరావతి నినాదం అక్కడే పురుడు పోసుకుంది. రికార్డు స్థాయిలో ఉద్యమాలు నెలకొల్పిన ప్రాంతం అది. భూములు ఇచ్చిన రైతులందరూ కూడా సంవత్సరాల తరబడి ఆందోళన చేశారు. ఆ ఎఫెక్ట్ తాడికొండ మీద పడబోతుందా? ఈసారి చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది నిర్ణయం, ప్రజల నిర్ణయం. అమరావతి రాజధాని కావాలి అనుకుంటే తాడికొండ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి, పొత్తు పార్టీకి సపోర్ట్ చేస్తారు. 3 రాజధానులే మంచి అనుకుంటే వైసీపీ ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉంటుంది. సో ఆ నిర్ణయం ఏం తీసుకున్నారు? అక్కడ ప్రజల మైండ్ సెట్ ఏ రకంగా ఉంది? ఉద్యమాల వరకే పరిమితమైందా? ఓటు మీద కూడా దాని ప్రభావం చూపించబోతుందా? ఇది చాలా కీలకం. ఈ ఎఫెక్ట్లో మేకతోటి కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని చెప్పి వస్తున్న టాక్. మరి ఈవిడ గట్టెక్కుతారా లేదో చూడాలి. నెక్స్ట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ విషయానికి వస్తే, నెల్లూరు రూరల్ అమ్మాయి గతంలో గెలడం, మళ్ళీ బయటికి రావడం, రివర్స్లో మాట్లాడడం వైఎస్ఆర్సీపీ మీద. ఈ ఎఫెక్టు ప్రభాకర్ రెడ్డి మీద పడుతుందా అని చెప్పి ఈ గట్టెక్కుతారా లిస్టులో ఈయన కూడా తేల్చింది రైస్ సర్వే. ప్రభాకర్ రెడ్డి సీనియర్ పొలిటీషియన్, అంత ఈజీ కాదు ఆయన ఢీకోవడం. కానీ వ్యతిరేకత వచ్చింది అంటే పెద్ద వాళ్ళే రాజకీయ పరంగా తుడిచిపెట్టుకుపోయిన చరిత్ర ఉంది. ఎందుకంటే 2019 ఎప్పుడో పాతకాలం నాడు 83 వరకు వెళ్ళనవసరం లేదు. ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు కూడా మహామహులు ఎంతమందో పోయారు. సుడిగాల్లో చుట్టుకుపోయినట్టు పోయారు. తుడిచిపెట్టుకుపోయింది కాంగ్రెస్. అసలు ఊహించలేదు కొన్ని రోజుల వ్యవధిలోనే. సో ఒకసారి ఒక వేవ్ వచ్చిందంటే దాన్ని ఎవరూ ఆపుతరం కాదు. సునామీ వచ్చిందంటే ఎవరైనా ఆపుతారా? ఆపలేరు. జాగ్రత్త పడాలంతే, అంతకుమించి చేయగలిగింది ఏమీ లేదు. ప్రాణాలు కాపాడుకోగలగాలి. అలాంటివి ఏమన్నా వస్తాయి ఉపద్రవాలు. సో రాజకీయాల్లో కూడా ఒక్కోసారి ఒక రకమైన ఉపద్రవం వస్తుంటుంది. అది వచ్చినప్పుడు ఇంకెవరు ఆపలేరు, కొట్టుకెళ్ళిపోద్ది. కాంగ్రెస్ అసలు ఊహించలేదు దేశంలోని బీజేపీ అంత గట్టి పోటీ ఇస్తుంది, విజయం సాధిస్తుంది, మోదీకి అంత హైప్ ఉన్నది దేశవ్యాప్తంగా, ఆయన గెలిపిస్తారు అని కాంగ్రెస్ ఊహించలేదు. అసలు ఎక్కడ ఉంది బీజేపీకి ఎవరు ఉన్నారంటే. కానీ 2 సార్లు అధికారాన్ని చేపట్టింది. అంటే రాజకీయాల్లో ఎప్పుడు ఏదన్నా జరగవచ్చు. ఎంత గొప్ప వాళ్ళన్నా సరే వాళ్ళు బోర్లా పడవచ్చు. సో గట్టెక్కుతారా లిస్టులో ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి నేమ్ కూడా ఉన్నది నెల్లూరు రూరల్. కురసాల కన్నబాబు మంత్రి. కురసాల కన్నబాబు ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నారు, జర్నలిస్టు. ఆ తర్వాత రాజకీయ రంగప్రవేశం చేశారు, సక్సెస్ అయ్యారు, ప్రజారాజ్యం పార్టీలో గెలిచారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో విజయం సాధించారు, మంత్రి అయ్యారు. అయితే ఈయన మీద పోటీ చేసేది జనసేన, పంతన్ నానాజీ, కాకినాడ రోడ్లో. సో పంతన్ నానాజీ కాకినాడలోనే ఎంపీ స్థానాన్ని పవన్ కళ్యాణ్ తీసుకోవడం, తూర్పుగోదావరి జిల్లాలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేయడం. తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికల్లా సీన్ మొత్తం మారుతుంది అని, ఈస్ట్ వెస్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని మొదటి నుంచి వాళ్ళ హోప్ కూడా దాని మీదే, చాలా ఎక్కువ హోప్స్. మిగతా ప్రాంతాల్లో కూడా గెలుస్తారు అని ఆశాభావం వ్యక్తం చేయొచ్చు, కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది పవన్ కళ్యాణ్ కూడా దాని మీదే. ఆ ఎంపీ ఉదయం మీద కూడా ఎక్కువ ప్రమోట్ చేశాడు ఆయన. మనం చూసాం కదా ప్రచారాలు ఏ రకంగా సాయని అని, దాని మీద ఎక్కువ ఫోకస్ చేశాడు ఆయన. సో తూర్పుగోదావరి జిల్లాలో ఖచ్చితంగా సామాజిక పరంగా ఉన్నాయండి,
లేకపోతే పవన్ కళ్యాణ్ మీద అభిమానం అవనియండి, వైఎస్ఆర్సీపీ వ్యతిరేకత అవనియండి, ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. కన్నబాబు కూడా ఈసారి గట్టెక్కే పరిస్థితి ఉంటుందా లేదా అన్నది మరొక సస్పెన్స్. సో ఆ గట్టెక్కుతార లిస్టులో ఈయన కూడా ఉన్నారు. మరి జనసేన ఇక్కడ సక్సెస్ సాధిస్తుందా? ఎంపీ స్థానాన్ని కూడా వాళ్ళే తీసుకున్నారు కాబట్టి 2 జనసేన వైపుకి వెళ్తారా అక్కడ ప్రజలు లేదా అన్నది కురసాల కన్నబాబు మరి వాళ్ళకి బ్రేక్ వేస్తారా చూడాలి. నెక్స్ట్ పినిపే విశ్వరూప్ అమలాపురానికి సంబంధించి కూడా అదే పరిస్థితి. రైస్ సర్వే నిర్వహించిన దాంట్లో ఈయన కూడా విశ్వరూపం మరి ఈసారి వర్కౌట్ అవుతుందా? అమలాపురం ఆ అల్లర్లు అవి ఒక పంచాయతీ కాదు, ఆ కోనసీమ అంతా కూడా చాలా అల్లర్లు గోళ్ళు గగ్గోలు పెట్టారు. అది అధికార పార్టీ మీద ఎఫెక్ట్ పడుతుందా, ప్రతిపక్షం మీద పడుతుందా? గట్టెక్కుతార లిస్టులో అయితే మాత్రం ఈయన ఉన్నాడు. ఇక ఆర్కే రోజా నగరి, రోజా గారికి అదుపు ఉండదు, ఆవిడికి బ్రేకులు లేని బండి అది, అలా స్పీడ్ కొడతానే ఉంటారు. అక్కడ పవన్ కళ్యాణ్ అడ్డొచ్చినా, చంద్రబాబు అడ్డొచ్చినా, లోకేష్ అడ్డొచ్చినా బ్రేక్ మాత్రం ఆవిడ వేయరు. పొలిటికల్ బ్రేకులు ఉండవు ఆవిడకి, దూసుకుపోవడమే. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఆవిడ అదే స్పీడు, జబర్దస్త్లో ఉన్నప్పుడు అదే స్పీడు, ఇక్కడ అదే స్పీడు, సినిమాల్లో కూడా అదే స్పీడు, చాలా చలాకీగా ముందు దూసుకుపోతుంటారు. కానీ ఈసారి రోజాకి ఆవిడ మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకం, పవన్ కళ్యాణ్ గారి మీద తిట్టడం, రాజకీయ పరంగా ఆవిడ చేసిన కొన్ని ప్రచారం అవుతున్న అంశాలు, ఏవో చిన్న చిన్న తప్పులు తరగలు, అక్కడ వ్యతిరేకత లోకల్గా, ఇవన్నీ కూడా రోజాకి ఈసారి గండం అని చెప్పి ఈ సర్వే చెబుతుంది. సో రోజా కూడా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, తిరుపతి వాళ్ళు నిత్యం సవాలు విసురుతూనే ఉంటారు, నగర వస్తాం, నిన్ను ఓడిస్తాం, చేస్తాము అని. సో ఈ లిస్టులో రోజాకి వెళ్ళడానికి కూడా కారణం ఇలాంటి అంశాలే. మరి ఆవిడ ఈసారి గెలుస్తుందా గెలదా అన్నది చాలా కీలకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నగర వైపు ఎక్కువ ఫోకస్ పెట్టారు, ఈవిడ గెలుపు మీదే. దీని మీద కూడా పెద్ద ఎత్తున పందాలు అవుతున్నాయట. మరి రోజా గట్టెక్కుతారా? రైస్ సర్వేలో ఇదొకటి ఉంది. అంబటి రాంబాబు గారి గురించి కూడా విపరీతంగా ట్రోల్స్ అయినాయి ఎన్నికల ముందు కూడా. వాళ్ళ అల్లుడు బయటికి రావడం, అంతకుముందు ఆయన ఏదో డ్యాన్సులు, ఆ ఫోన్ కాళ్ళు, మొత్తం రాష్ట్ర వ్యాప్తం అంతా కొన్ని రోజులు చర్చ కింద సాగిన అంశాలు. సరే అవన్నీ ఫేక్ అని ఈయన కొట్టించినప్పటికీ కూడా ప్రజల్లో అయితే చాలా ఎక్కువగా నానింది అంబటి పేరు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడంలో ఈయన ముందు వరుసలో ఉంటారు. పేరు నాని గారు ఈసారి పోటీ చేయట్లేదు, వాళ్ళ అబ్బాయి చేస్తున్నాడు. మరి అక్కడ పరిస్థితి కూడా కాస్త టైట్గానే ఉన్నదంటున్నారు. మరి అంబటి మీద కూడా ఎక్కువగా ఫోకస్ ఉంది ప్రజలు. మరి ఈయన గట్టెక్కుతారా లిస్టులో ఈయన కూడా వచ్చాడు. అంబటి పరిస్థితి ఏంటి, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందో చూడాలి. మరి ఆ అల్లుడు కూడా లాస్ట్ మినిట్లో ఈయన్ని కొద్దిగా ఇబ్బంది పెట్టాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు, ఈయన కూడా మంచి పొలిటీషియన్, పెద్దగా వివాదాలకు కూడా వెళ్ళే వ్యక్తి కాదు. బాలినేని మీద మంచి పేరే ఉన్నది. కానీ ఈ టైంలో ఒంగోలులో వ్యతిరేకత ఎక్కువ వినిపిస్తుంది, అందుకని ఆ లిస్టులోకి ఈయన వచ్చాడు. బాలినేని మంచి పవర్ఫుల్, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చాలా దగ్గర వ్యక్తి. బాలినేని శ్రీనివాసరావు పేరు మారుమోతుంటుంది. మరి ఈయన గట్టెక్కుతారో లేదో చూడాలి. వంగా గీత గురించి రాష్ట్రంలో ఇంకెవ్వరికి కూడా చెప్పనవసరం లేదు, మనం పేరు పెట్టి బొట్టు పెట్టిని. ఈవిడ పేరు వంగా గీత అని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద పోటీ చేశారు అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనాలు రేపింది ఈవిడ. ఇప్పుడు వంగా గీత మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని కోట్లు బెట్టలేశారో అసలు లెక్కలు పెట్టలేమట. 1000 కోట్లు అని ఒకళ్ళు అంటారు, 2000 కోట్లు బెట్టింగ్ లేని అంటే రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తాను, నాటోల్ని పిఠాపురం. సో ఎక్కువ బెట్టింగ్ మాత్రం ఇక్కడ జరిగింది అని. వంగా గీత కూడా ఈసారి గట్టెక్కుతారన్న చాలా కీలకమైన అంశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని కానీ ఆవిడ ఓడించిందంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగానే ప్రకటించారు. మరి ఇలాంటి టైంలో వంగా గీత నెగ్గుకొస్తారా లేదా అన్నది కాస్త టెన్షన్. ఎందుకంటే మొన్న పోలింగ్ కూడా చాలా ఎక్కువ శాతం జరిగింది, అక్కడ కూడా చెదురుమదురు సంఘటనలు జరిగినాయి. అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ని వాళ్ళు కావాలని కోరుకున్నారు పిఠాపురం. సరే ఈసారి ఆయనకు అవకాశం ఇస్తారు అని చెప్పి ఎక్కువగా వస్తున్న టాకు. రైస్ సర్వే కూడా ఈ లిస్టులో పెట్టడానికి ప్రధాన కారణం అదే. ఇందులో పాజిటివ్గా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా వీళ్ళు పెట్టలేరు. కొద్దిగా ఫైట్ ఎక్కువ ఉన్నది, ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళ పేర్లు మాత్రం వీళ్ళు తీసుకోవడం జరిగింది. అది అధికార పార్టీలో ఉన్న కాబట్టి ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళని పెద్దగా పట్టించుకోరు ఎవరోని. ప్రజలు అవనియండి, ఇంకోలో అవనియండి, ఓకే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటారు కదా, కడుపు మంటతో ఏదో చేస్తున్నారు. అధికార పార్టీ వాళ్ళని తీసుకోవడానికి కూడా రైస్ సర్వే కారణం ఇదే. ప్రతిపక్షాలను చూస్తుంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది, అధికార పక్షం వాళ్ళు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు ఈసారి అన్న దాని మీదే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ పేర్లు తీసుకోవడం జరిగింది, వాళ్ళ మీద సర్వేలు చేయడం జరిగింది. అందులో గట్టెక్కుతారు దాంట్లో వంగా గీత కూడా ఉన్నారు. వంగా గీత గారికి కూడా ఇక్కడ గట్టెక్కడం చాలా కష్టం అన్నది
ఇక్కడ ఉన్న సర్వే. గ్రంథి శ్రీనివాస్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఒంటికాల మీద లెగుస్తారు భీమవరంలో. పవన్ కళ్యాణ్ మీద గెలిచిన వ్యక్తి 2019లో. పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోని కూడా గ్రంథి శ్రీనివాస్ని ఓడించాలని చెప్పి ఆయన కంకణం కట్టుకున్నారు. ఆ ఎఫెక్ట్ పడుతుందా అన్నది చూడాలి. గ్రంథి శ్రీనివాస్ కూడా ఈరోజు వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉంటుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ ఫోకస్ భీమవరం ఆ ప్రాంతంలోనే, ఈస్ట్ వెస్ట్ ప్రాంతంలోనే ముందుగా నేను చెప్పినట్లుగా అక్కడే ఎక్కువ పెట్టారు. ఎందుకంటే వీళ్ళని ఖచ్చితంగా ఓడించాలి. ఆ చంద్రశేఖర్ రెడ్డి అని, ద్వారంపూడి వీళ్ళ మీద ఒక ప్రత్యేకమైన నెగిటివ్ ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద. చాలామంది మీద మాట్లాడతారు, కానీ వీళ్ళు అనేసరికల్లా మరింత రేజ్ అయిపోతాడు పవర్ స్టార్. సో గ్రంథి శ్రీనివాస్ కూడా ఈ లిస్టులో ఉన్నారు అంటే ఆయనకి కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని. ఇక కారుమూరి నాగేశ్వరరావు, ఈయన కూడా స్పీడే. కారుమూరి నాగేశ్వరరావు కూడా ఈసారి కాస్త ఇబ్బందికర పరిస్థితే. ఆ క్లీన్ కంటెస్ట్ దాంట్లో ఈయన కూడా ఉన్నాడు మంత్రి. కారుమూరి నాగేశ్వరరావు ఏ రకంగా ఉంటుందో, సామాజిక పరంగా మరి గట్టెక్కుతారో లేదో అన్నది చూడాలి. ఇక విడదల రజని గుంటూరు వెస్ట్, ఈవిడ చిలకలూరుపేట నుంచి మంత్రిని ఇక్కడికి తీసుకొచ్చారు. గుంటూరు వెస్ట్లో ఈవిడ వర్కౌట్ అవుతుందా లేదా, ఈవిడ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉన్నది. ఎందుకంటే నియోజకవర్గాలు మారిన తర్వాత నియోజకవర్గాల ప్రజలతో మమేకమయ్యి అక్కడ ఓట్ బ్యాంక్ సాధించడం అనేది అంత ఈజీ కాదు. చాలా తక్కువ మందికే అది వర్కౌట్ అవుతుంటుంది. అందుకనే గట్టెక్కుతారా లిస్టులో విడుదల రజనీ పేరు కూడా వీళ్ళు పెట్టడం జరిగింది. విడుదల రజనీ కూడా మరి గుంటూరు వెస్ట్లో ఎలా ఉండే అవకాశం ఉంటుంది అన్న దాని మీద కూడా పెద్ద ఎత్తున పందాలు జరుగుతున్నాయి. ఆవిడైతే ప్రచారం అయితే విస్తృతంగా చేసుకున్నారు. కానీ ఈ లిస్టులో ఉన్నది అంటే కాస్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా టఫ్ ఫైట్ జరిగిన స్థానాలు, అది వార్ వన్ సైడ్ స్థానాలు కాదు ఇవి. అందులో విడదల రజనీ గారు కూడా ఉన్నారు మంత్రి. మరి చూద్దాం మరి ఆవిడ ఏ రకంగా కొట్టిందో. బుట్ట రేణుక గారు ఎమ్మిగనూరు, అంటే ఈసారి మహిళలకు కూడా వైఎస్ఆర్సీపీలో ఇబ్బందికరంగా మారుతుంది. బుట్ట రేణుక కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం, ఆవిడకి కూడా ఈసారి నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నది రైజ్ సర్వే నిర్వహించిన ఈ సర్వేలో తేలుతున్న అంశం. అంటే ఓవరాల్గా మనం చూస్తే జూన్ 4 వరకు కూడా ఈ టెన్షను, ఈ టెంపర్ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు మనం చదివిన ఈ లిస్టులో ఉన్న అభ్యర్థులందరికీ కూడా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అన్నది వచ్చిన రిజల్ట్. పోలింగ్ ముందు జరిగిన ఇది. మరి పోలింగ్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా, హ్యూజ్ చేంజెస్ వచ్చినాయా, వీళ్ళు మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉంటుందా అంటే ఇందులో ఖచ్చితంగా కొంతమందికి అయితే ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. బుట్ట రేణుక గారు ఎమ్మిగనూరు అవనియండి, విడదల రజనీ గారు అవనియండి, అంబటి రాంబాబు గారు అవనియండి, కొడాలి నాని గారు అవనియండి, లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారు అవనియండి, వంగ గీత గారు అవనియండి, ఎంవివి సత్యనారాయణ అవనియండి, ఇలా చాలామంది, మార్గాని భరత్, బాలినేని శ్రీనివాస్, చాలా మనం ఇక్కడున్న ఇవన్నీ చాలా మనం చూసుకోవడం జరిగింది. సో ఇందులో చాలామందికి ఇబ్బందికరంగా మారింది కారుమూరి నాగేశ్వరరావు, గ్రంథి శ్రీనివాసు, వంగ గీత, బాలినేని శ్రీనివాసరెడ్డి, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మేకతోటి సుచరిత, జోగి రమేష్, కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆళ్ళ నాని, మార్గాని భరత్, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, ముత్తంశెట్టి శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్, ఎంవివి సత్యనారాయణ, దువ్వాడ శ్రీనివాస్, తమ్మినేని సీతారాం. వీళ్ళకి ఎవరైతే మనం ఇప్పుడు పేర్కొన్నామో రైజ్ సర్వే ఇచ్చిన అంశం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈసారి చాలా కష్టపడే పరిస్థితి ఉంటుంది. దేనికన్నా వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి. గెలుస్తాము అని కాన్ఫిడెంట్గా చెప్పే నియోజకవర్గాలు అయితే ఇవి కావు. ఇవి ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్నవి అని వాళ్ళు వేసిన అంచనా. మరి పోలింగ్ సమయంలో ఆ ట్రెండ్ మారిందా, వీళ్ళు సక్సెస్ వైపు అడుగులు వేస్తున్నారా, చాలా కీలకంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నాం. జూన్ 4న ఏంటన్నది